ఈ వీడియోలో మోహన్ లాల్ నటించి డైరెక్ట్ చేసిన 'బరోస్ గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 35 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక సంస్థానం అయితే ఉంటుంది. ఆ సంస్థానానికి సంబంధించి ఒక నిధి అయితే ఉంటుందన్నమాట. ఆ నిధికి చాలా సంవత్సరాలుగా బరోస్ అనే ఒక వ్యక్తి అయితే కాపలాగా ఉంటాడు. అసలు దాని వారసులు ఎవరు, అసలు బరోస్ ఎవరు, ఆ సంస్థానం నిధి ఏంటి, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే బరోస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే భయ్య. నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. యావరేజ్ వన్ అనిపించింది. నాకేమైనా నచ్చినవి ఉన్నాయంటే విజువల్స్ పరంగా కొంచెం బాగుంది, టెక్నికల్ వర్క్ నచ్చింది, అండ్ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే మూవీ బాగుంది. తీసుకున్న కాన్సెప్ట్ కూడా నాకు నచ్చింది. ఇట్ వాస్ గుడ్ అని చెప్తా. అండ్ మూవీ మొత్తంలో కూడా అక్కడక్కడ ఫ్యూ ప్రొసీడింగ్స్ ఉంటాయి భయ్య. మోహన్ లాల్ గారి యాక్టింగ్తో పాటు కొన్ని ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి అనమాట. అవి నాకు కొంచెం మంచిగా అనిపించి కొంచెం సర్ప్రైజ్ చేశాయని చెప్తా నేను. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే పేరు పెట్టడానికి లేదు, చాలా బాగా చేశారు అందరూ కూడా. ఎంతకు మించి అయితే నాకు ఏం నచ్చలేదు. నెగిటివ్స్ వచ్చేసి మెయిన్ విఎఫ్ఎక్స్ ఏదో కిడ్స్ కోసం తీసినట్టు అయితే అనిపించింది నాకు. ఒకవేళ మూవీ వాళ్ళని టార్గెట్ చేయడమే కిడ్స్ని టార్గెట్ చేసినట్టు అయితే పర్లేదు. అలా అని చెప్పేసి మరి ఇంత వరస్ట్ విఎఫ్ఎక్స్ అయితే మెయింటైన్ చేయకూడదు అనుకోండి, అది వేరే విషయం. నాకైతే విఎఫ్ఎక్స్ పరంగా టూ బ్యాడ్ అనిపించింది. అండ్ ఎడిటింగ్ కూడా చాలా వరస్ట్ ఉంది భయ్య. నేను మూవీ చూసేదే కొంచెం ఇంట్రెస్ట్, ఆ ఉన్న ఇంట్రెస్ట్ కూడా ఎడిటింగ్ అన్నది నాకు దెబ్బేస్తుంది. అండ్ మెయిన్ డబ్బింగ్ కూడా అంతకేం వర్కౌట్ అవ్వలేదు. తెలుగు డబ్బింగ్ అంత సింక్ అయితే లేదు భయ్య. కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాను అనమాట. అండ్ మెయిన్ నెగిటివ్ వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ అవి రైటింగ్స్ భయ్య. చాలా ట్రబుల్స్ అయితే ఉండే అనమాట. ఏదైతే చతికిచ్చినట్టు ఉంటాయి సీన్స్ అన్ని కూడా ఫోర్స్డ్గా అనిపిస్తాయి అనమాట. ఎలిమెంట్స్ అన్ని కూడా వెళ్ళి స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్ గా థ్రిల్లింగ్ అయితే ఏముండదు భయ్య. ఏదో డెడ్ స్లీప్ అన్నట్టు వెళ్తూ ఉంటుంది అనమాట. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ నాకు ఎందుకో మోహన్ లాల్ గారు కూడా ఆ క్యారెక్టర్కి అంతగా సెట్ అవ్వలేదని అనిపించింది నాకు. కొన్ని దిక్కులు బాగానే అనిపించింది కానీ కొన్ని దిక్కులు అయితే చాలా హార్డ్గా అనిపించింది. డైరెక్షన్ పరంగా చేసి ఉండాల్సింది. అండ్ ఆ క్యారెక్టర్కి ఎవరన్నా వేరే వాళ్ళని చూసుంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే, అందరి ఫీలింగ్ కాదు అది. నాకు అనిపించింది అంతే. మీరు వేసుకోవద్దు కామెంట్స్లో. నేను ఓవరాల్గా చెప్పాలంటే మూవీ ఇట్ వాజ్ యావరేజ్ అనిపించింది. కిడ్స్తో అయితే ఓకే ఓకే. నన్ను అయితే అంతగా ఇంప్రెస్ సర్ప్రైజ్లో ఏం చేయలేదు భయ్య. మీరు చూడాలనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఉంది. మీ ఇష్టం, మీ ఓపిక, మీ టైం, మీ దగ్గర డబ్బులు ఉంటే మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.